చెప్పలేదంటకపోయాడు నందాలకు చేసి మొక్కులు బతుకనెట్టాడు చెప్పలేదంటకపోయాడు నందాలకు చేసి మొక్కులు బతుకనెట్టాడు నువ్వు వచ్చిన పని జయశ్రీ ఉలవశంకర్ బాబు నన్ను గన్న తండ్రి నీకిదే దండములు చేయునయ్యా అందముగా నన్ను దీవించుమా తండ్రి తండ్రి గారు నీకు ఇదే వందనములు కదా తెలుపు కదా అమ్మ నువ్వు వచ్చిన పని ఏంటి జయశ్రీ జమలకి మునేశ్వరునికి వందనములు తండ్రి మీకు చేసేద పద వందనములు తండ్రి మీకు చేసేద పద సేవా వందనములు తండ్రి వాంచితే మేము చూడగాను వందనములు తండ్రి వచ్చితే మేము చూడా ఆనందముతో అంతదెల్పెదాను వందనములు తండ్రి నేను వచ్చితే మేము చూడా తండ్రి గారు మీకు ఆ సంగతి ఏదో చెప్పదాను కదా నేను అట్లా అంటున్నావా జయ శ్రీ రేణుగా మాతాకి చిన్ని పుత్రి నీవు వచ్చిన పనేమో గాని చిన్ని పుత్రి నీవు వచ్చిన పనేమి నువ్వు వచ్చిన పని నాగర భయం ఎందుకమ్మా నువ్వు ఏ పని గురించి వచ్చినావు నువ్వు ఏ సంశయం లేకుండా నాకు తెలుపు కదా జయశ్రీ బలో శంకర్ భగవానికి జై జనకనాదు పెళ్ళి మీరు ఏనాడు చేతూరే జనకనాదు పెళ్ళి మీరు ఏనాడు చేతూరే నాతోటి వారాల లగ్నము మీరే జనకనాదు పెళ్ళి మీరు ఎన్నాడు చేతూరే జయశ్రీ బలో శంకర్ భగవానికి తండ్రి గారు ఆ లగ్నం మీరు ఏనాడు చేస్తారు నాయన అట్లా అనుకుంటావా జయ శ్రీ రేణుగా మాతాకి పెళ్లి పైన నీకు ఎందుకు కలిగేను పెళ్లి పైన నీకు ఎందుకు కలిగేను అండ నా తీరు నీకు అడులేగా పెళ్లి పైన ఎందుకు కలిగేను నీకు పెళ్లి మీద ప్రేమ ఎందుకు కలిగిందమ్మా సరే నువ్వు అనుగుణంగా నేను చేస్తావు కదా చేస్తా ఇంటికి వచ్చిన పెళ్లి చేస్తా కదా బలో శంకర్ భగవానికి దుష్టులదే చేయో నీవు నిష్ఠురములు కాకు దుష్టులదే చేయో
దుస్తులను వాళ్ళని వీళ్ళని తెచ్చి నాకు అట్లా మంచి వారాన్ని తెచ్చి చేయము కదా. నువ్వు ఏదో పిల్లగాని తెచ్చి నాకేదో అంటగడతా అంటే నడవది. మంచి వారిని చూస్తేనే పెళ్లి చేసుకుంటా. మాతాకి ధరణి మహిషమౌరా దాముని ససిగనే నీగా ఇష్టమైన మసి పురుషులు తెచ్చియు ఇరుముగా వెంతో ధరణి మహిషమౌరా నా కూతురు గురించి నా బిడ్డ గురించి నేను మంచి వాళ్ళ చూస్తా కానీ చెడ్డవారు చూస్తానమ్మా. మంచి పురుషుని చూసి నేను నీకు తగిన వరం చూసి పెళ్లి చేస్తా కదమ్మా. అట్లే నాయన గారు మంచి వరుణ్ణి చూసి నాకు చేయము కదా. జయ శ్రీ బోలో శంకర్ భగవానికి. ఓ శేష శయన నారాయణ ఓ ప్రాణేశ్వర నన్ను గుర్తించిన కారణం ఏమిటో తెలుస్తుంది కదా. జయ శ్రీ రేణుకా మాతాకి. నన్ను విలిపించిన కారణమేమిటో నన్ను విలిపించినటువంటి కారణం ఏమిటో తెలుపు కదా. శ్రీ రేణుకా మాతాకి. ఆ సర్వ శక్తులలో నా మన చిన్ని పుత్రిగా లగ్నమని వచ్చే నిన్ను విలిపించేదే మన చిన్న బిడ్డ రేణుక లగ్నం కావాలని వచ్చి నన్ను అడిగింది. ఎందుకంటే నువ్వు వినిపించు కదా. జయ శ్రీ రేణుకా మాతాకి. ఓ స్వామి ఆదశమించేలా ఆనందమాయో ఆనందమాయో
వీరాది చూసి మంచి వాళ్ళు అంటున్నా జయ శ్రీజనక మాతాకి చెడ్డ వారల నేను చూసేవాడను గాను నేను చెడ్డవాళ్ళ చూసేవాడు కాదు మంచి వాడ కొనికి దేశ దేశాలు తిరిగి రాజులు మంచి బలవంతులు చూసి పెళ్లి చేస్తే నా బిడ్డ పెండి జయ శ్రీ రేణుకా మాతాకి ప్రాణేశ్వరమేము మించిన బలమెవ్వరికున్నదయా తెలుపు మినాద బలమెటుల చూసి మీరలు పరుడే అనేదారు ఎటుల మీరు నిర్ణయించదారు అట్లా అనుకుంటా చెప్పు ప్రాణేశ్వరా నీకు తెలియని బలవంతులు ఉన్నారా జయ శ్రీ రేణుకా మాతాకి సంశయం లేక సరకు నిపుడు ఈ పుడంలో ఉన్నట్టి పుడమంతా తిరిగి గడ సమ్మకున్న గంట కొట్టేయో నదా మరగా ముదే గంట కొట్టేయో ఈ పూర్ణమంతా తిరిగి గడ సమకున్న గంట కొట్టి 63 తలబాగా చుట్టి ఆ నాదం గంట నాదం ఆగ ముందుకే దిగి వచ్చిన వారికి నా బిడ్డను ఇస్తానని స్వయంవరం ప్రకటించారు కదా. మన యొక్క చికెన్ సెంటర్ మాధవ నారాయణ గారు ఈ యొక్క బోలో శంకరుని పేరు మీద 100 రూపాయలు కట్నంగా సమర్పించుకున్నారు. జయ శ్రీ రేణుకా మాతాకి జయ శ్రీ రేణుకా మాతాకి. ఓ ప్రాణేశ్వర ప్రాణేశ్వర నీ విటుల స్వయంవరం బని చాటింపు చేయు కడు సంతోషమే గాని రారాజులు బలవంతులు రమణికి నచ్చిన వరులు ఎటోలా దొరుకుడు ఏడో జోడు తగినట్టి వరుడు ఎటోలా దొరుకుడు జోడు తగినట్టి వరుడు జోడు తగినట్టే వరుడు ప్రాణేశ్వర మీరు
మీరు స్వయంవరం అని సాటింపు చేయగలరు సంతోషమే, కానీ అందులో రారాజులు బలవంతులు బలహీనులు అని మన రమణికి నచ్చిన వారు ఎట్లా దొరుకున్నావు కదా. జై శ్రీ రేణుకా మాతాకి. చింతించకు ఇప్పుడు అనుమానం ఉందకు అవనడు ఇప్పుడు శుభలేఖలు వంపేదా చూడు రాజాది రాజులకు శుభలేఖ వంపేదా రాజాది రాజులకు శుభలేఖ వంపేదా. పార్వతీదేవి ఈ పుడుము లోపల ఎంత మంది రాజాక రాజున్నారు. స్వయంవరం ఇప్పుడు అన్నట్టు 60 మూల తలబాగా చుట్టి గడసుము ఉన్న గంట కొట్టి ఆ నాదం ఆగముందుకే 60 మూల తలబాగా చుట్టిన నా పుత్రికను ఇస్తానని స్వయంవరం ప్రకటిస్తున్నా. రాజా రాజు పత్రిక పంపిస్తున్నా కదా, నువ్వు అనుమానం అంతపురం వెళ్ళు కదా. జయ శ్రీ రేణుకా మాతాకి. ఏమిటి స్వామి? ప్రతి ఒక్క గ్రామం అనుకుంటా, ప్రతి ఒక్క దేశం అనుకుంటా శుభలేఖలు నేను కొట్టిస్తున్నా. నువ్వు శాఖలో ఇచ్చి రావాలి. శాఖలో అవును కదా, నేను పత్రికలు నేను రాజును కదా, నువ్వు బంటు నువ్వు ఇచ్చి రావాలి, చెప్పినప్పుడు వినాలి. సాగలోనే ఇచ్చి రావాలి. ఎవరికి ఇచ్చి రావాలి? ప్రతి ఒక్క రాజుకి ఇచ్చిరా. ప్రతి ఒక్క రాజు అంటే మంచి ఇవ్వాలనే కానీ స్వయంవరంలో గెలిచినోడుగా నా బిడ్డ ఇస్తానని నేను స్వయం ప్రకటించిన కదా. అంతేనా? దేని కొరకు స్వయంవరం? నా బిడ్డ పెళ్లి గురించి నేను స్వయం ప్రకటించిన. బలవంతులైతేనే గరుడ సమూహం గంట గంట కొట్టి కుటుంబ చుట్టూ తిరిగి గంట సమూహం గంట కొట్టి 60 మూల తలబాగా చుట్టి ఆ నాదం ఆగముందుకే దిగి వచ్చిన వారికి నా బిడ్డలు ఇస్తాను. ఆ యొక్క గడ స్తంభం కూడా గంట కొట్టి ఆ యొక్క నాదము ఆగముందు 63 తలబాగా స్టార్టింగ్ చేయమని నన్ను చెప్తున్నావు. నేను ఆ శిలాపలకం కొట్టించినాడా? కొట్టించిన చెప్పిన స్టార్టింగ్ చేయాలి, మన సాగరం చెప్పి పత్రికలు పంపాలి. పత్రికలు పంచిరా ఊరికి పంపుతాం. జయ శ్రీ రేణుకా మాతాకి. రేణు నాయున్నాడు భగవానుడు ప్రపంచము చుట్టూ తిరిగి వచ్చి ఆ యొక్క గరుడస్తంభముకున్న గంట కొట్టి 60 మూరల తన బాగా చుట్టిన వారికి నా యొక్క పుత్రికను ఇస్తాను అని అనేటువంటి శపథం చేశాడు ఆ యొక్క శంకరుడు. ఆ యొక్క తలపాగ చుట్టిన వారికి ఆ రేణుకని ఇస్తానని శపథం చేశాడు. కాబట్టి ఆ యొక్క తలపాగ చుట్టేవారు ఎవరైనా ఉన్నారని రారండి. ఓహో, రాజాదిరాజులు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఆ యొక్క పోటీలో పాల్గొని ఆ యొక్క గరుడస్తంభంకున్న గంట కొట్టిన వారికి ఆ యొక్క రేణుకాని ఇస్తాని శపథం చేశాడు. కాబట్టి ఆ శపథాన్ని నెరవేర్చుకోవాలని ఆ యొక్క శివశంకరుని కోరిక. ఓహో, జయ శ్రీ రేణుకా మాతాకి. ఆ యొక్క శంకరుడు స్టార్టింగ్ చేయించిండు. సాగరంలో పత్రికలు ఇచ్చామని పత్రికలు ఇచ్చే మరి పత్రికలు రావడానికి ఎవరిచ్చుడు ఏ కథలో మరి నాకు నేత పోయేస్తా. జయ శ్రీ రేణుకా మాతాకి. సాగలో నేను మారజా జయ శ్రీ రేణుకా మాతాకి. సాగలో నేను మారజా సాగాలి లింగన్ని మారజా సాగలో నేను మారజా.
నా వృత్తాంతం ఇంటివా అర్ర వీర ప్రయంకరుడు నా కార్తవీరాజు అంటాడు. మా యొక్క తండ్రి పుష్పవదేవి, నా యొక్క తండ్రి కృతావీరుడు, నా యొక్క మేనమామ శంకరుడు. శంకరుడు. ఇప్పుడు నాకు రాజ్యం చేయించవాడు. తప్ప ఎవరు లేరు. అదే విషయం. చేయించవాడు. సరే కూర్చో. వాళ్ళ ఇద్దరే చేస్తారట. ఏమిస్తావు? ఏముందండి మేడం?
ఓ రాజేంద్ర నాకు ఇచ్చేది ఇదే మేము పోతాం సరే వెళ్ళు జగదీశ కలొచ్చిందా ఏమొచ్చింది అయితే ఊళ్ళో పడి రాజులంతా పోతున్నా నీకు ఎవరిస్తున్నా జయ శ్రీ రేణుకా మాతాకి పోదు మళ్ళీ జగదీశ